హాయ్ అండి. ఈరోజు గురువారం కదండి, టెంపుల్కి వెళ్దాం కదా అనుకున్నాను. నైట్ అయితే భవని శనగలు అయితే నానబెట్టారు. ఇంకా మార్నింగ్ లేచి నేను ఇల్లంతా తడుగుడ్లు పెట్టేసుకొని తర్వాత అయితే క్లీన్ చేద్దాం అనుకున్నాను. కానీ మార్నింగ్ లేసాకైతే ఇంకా భవని 2 డేస్ నుంచి అయితే పేటం దగ్గరికి వెళ్తారు కదా, మామూలుగానే వెళ్తారు. నాకు అదే ముందు 2 రోజులు తెలిసింది కానీ ఈ 2 డేస్ నుంచి అసలు తెలియట్లేదు అన్నమాట. మార్నింగ్ అసలు నిద్రపోతున్నాం మొత్తగా అయితే కనుక తెలియలేదు అసలు అని. ఇంకా మార్నింగ్ ఇంట్లోకి తలుపులు కూడా తాళాలు వేసుకుని వెళ్ళిపోమన్నామండి. ఇంకా లేగట్లేదు అన్నమాట మేము ఆ టైంకి అయితే. తర్వాత అయితే మాకు వేరే డోర్స్ అయితే ఉన్నాయి, ఓపెన్ చేసుకుని బయట పనులు ఏమైనా చూసుకున్నాకైతే కనుక ఎదరు ద్వారానికి అయితే వేసుకొని వెళ్ళిపోతారు. ఇంకా రెండు డోర్స్ అయితే ఉన్నాయి, మాకు వెళ్ళి బయట ఏమి పనులు ఉన్నా చేసుకోవడానికి. ఇంకా అందుకోసమే ఇంక వేసుకెళ్ళిపోతున్నారు కదా. ఈ 2 రోజులు మాకు అసలు తెలియలేదు అన్నమాట అండి. ఇంకా అందుకోసమే ఈ రోజు అయితే ఇంకా లెగిసాకైతే భవని వచ్చే లోపల ఇంట్లో పనులన్నీ చేసేద్దాము, శనగల దండ కూడా కూర్చేద్దాం తాను చేసి అనుకున్నాను. కాకపోతే పీరియడ్స్ అయితే వచ్చింది. ఇంకేం చేస్తాను, నేను అయితే కూర్చోడానికి అవకాశం లేదు. అసలు ఈ రోజు హాఫ్ డే వరకు ఆగితే బాగుంది అనుకున్నాను. చక్కగా ఈ రోజు గురువారం కదా, టెంపుల్కి వెళ్ళొద్దాం అనుకున్నానండి. చాలా రోజుల నుంచి అయితే నాకు టెంపుల్కి అలవాటు అయిపోవడం వల్ల నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది. ఇంకా అందుకని ఇంకా ఇలా ఫోన్ చేసి చెప్తే ఇంకా భవాని వచ్చి పసుపు రాసి ఇంకా శనగలు అయితే దండకుచ్చుకొని టెంపుల్కి అయితే వెళ్ళారండి. ఈ వారం మా భవాని ఒక్కరు వెళ్ళారు, మీ ఎవరు కూడా వెళ్ళలేదు. ప్లీజ్ మీరైతే లైక్ చేయండి.